Yeah, leaders, once again, welcome to all. Hyderabad, the Team One Education Center. Good morning, Atomy. సో మరి ఈరోజు గుడ్ మార్నింగ్ అటామీలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అని చెప్పేసి అంటే ఇట్స్ కంప్లీట్లీ లీడర్షిప్ని డెవలప్మెంట్ చేసే విధంగా సో మనం ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో మరి లీడర్షిప్ అంటే జస్ట్ మోటివేషన్ ఇది మాత్రమే కాదండి. సో లీడర్ అన్నీ కూడా తెలిసి ఉండాలి. సో అన్నిటిని సమర్థవంతంగా హ్యాండిల్ చేసేటువంటి కెపాసిటీ అనేది ఉండాలి. సో ముఖ్యంగా సో మన లీడర్స్ అంటే ఎస్పెషల్లీ మనం ఉన్నటువంటి ప్లాట్ఫామ్లో ముందుకు వెళ్ళాలి చేయాలి అని చెప్పేసి అంటే సో పూర్తి స్థాయి నాలెడ్జ్ అంటే మనం ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి వింగ్ ఏదైతే ఉందో సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేటువంటి ఇండస్ట్రీలో మనం ఉన్నాము. సో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇవ్వడానికి ఈరోజు కొత్తగా ఒక మీటింగ్ని అంటే ఒక ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో గతంలో ఎప్పుడు కూడా తెలుసుకున్నటువంటి ఒక ప్రాసెస్ని ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో మరి ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి మనం చూసినట్లయితే సో ఈరోజు నేను కవర్ చేయబోయేటువంటి 2 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో సో అవి ఒకటి ప్రాస్పెక్ట్ జనరేషన్, అలాగే సేల్స్ ప్రాసెస్. సో పూర్తిగా విన్న తర్వాత మీరు చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతారు. ఎస్, ఇంత ఈజీనా అనేటువంటి ఫీలింగ్ అనేది మీకు కలుగుతుంది. సో చూద్దాం అసలు ప్రాస్పెక్ట్ జనరేషన్ ఏంటి, సేల్స్ ప్రాసెస్ ఏంటి, అసలు ప్రాస్పెక్ట్ అంటే ఏంటి. సో ఈ విషయాలపైన నేను మీకు కొంత క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. సో ప్రాస్పెక్ట్ జనరేషన్, అసలు ప్రాస్పెక్ట్ అంటే ఏంటి? చాలా మంది ప్రాస్పెక్ట్స్ అని చెప్పేసి అంటా ఉంటాము. అంటే సేల్స్ లేనిటువంటి వాళ్ళకి ఇది ఒక కొత్త టర్మినాలజీ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది? ఎస్, అసలు ప్రాస్పెక్ట్ అంటే ఏంటి? ఏదో ప్రాస్పెక్ట్ అని చెప్పి చెప్తా ఉంటారు, బట్ అర్థమైనా కాకుండా సరే మనం తలూపుతూ వెళ్తా ఉంటాం మొత్తం. ఓకే, గ్రేట్ గ్రేట్. సో అసలు ప్రాస్పెక్ట్ ఏంటి అని చెప్పేసి అంటే సేల్స్ లో ప్రాస్పెక్ట్ అంటే మీ యొక్క ఉత్పత్తి లేదా సేవ అంటే సర్వీస్ ని కొనుగోలు చేసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్, అటామీలో మీకు ప్రాస్పెక్ట్ ఎవరు అని చెప్పేసి అంటే ఇక్కడ నేను ప్రతి ఒక్కటి కూడా అటామీకి కనెక్ట్ చేస్తూ మీకు ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక టూత్ పేస్ట్ ని మీరు ఎవరికైనా సేల్ చేయాలి అంటే ఆ టూత్ పేస్ట్ ని కొనుగోలు చేసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తిని, అంటే కొనుగోలు చేయడం ఇంకా బట్ అవకాశం ఉన్నటువంటి వ్యక్తిని మనం ప్రాస్పెక్ట్ అని చెప్పేసి అంటాము. సో ఉదాహరణకి ఎక్కడైనా ఒక ఫంక్షన్ లో ఒక వ్యక్తిని మీరు కలిశారు. సో ఈయనకు మంచి అవకాశం ఉంది, ఈయన కొనేటువంటి కెపాసిటీ ఉంది. అది ఒక రియల్ ఎస్టేటే కానివ్వండి, వేరేది ఏదైనా కానివ్వండి, ఆ వ్యక్తి కొనేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనుకుంటే ఆ వ్యక్తి మీకు ఒక మంచి ప్రాస్పెక్ట్. సో ప్రాస్పెక్ట్ మీన్స్ ఇక్కడ మీ యొక్క ఉత్పత్తిని కొనేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తిని మనం ప్రాస్పెక్ట్ అని చెప్పేసి అంటాము. సో అయితే మన ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నవారు వారందరినీ కూడా మనం ప్రాస్పెక్ట్ అని చెప్పేసి అంటాము. మరి అసలు ఈ ప్రాస్పెక్ట్ జనరేషన్ ఎలా చేయాలి ఏంటి అంటే మనం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్ ఇది. ఈరోజు అందరికీ కూడా బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆశయం చాలా ఉన్నాయి. బట్ ఎలా వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి దాన్ని దీంతో మేము ఇంకా సింప్లిఫై చేయడానికి ఈ టాపిక్ ని తీసుకొని రావడం జరిగింది. అసలు ఈ ప్రాస్పెక్ట్ ని మరి ఎలా తయారు చేయాలి? ప్రాస్పెక్ట్ అంటే కొనుగోలు చేసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈయనని ఎలా మనము ఫిల్టర్ అవుట్ చేయాలి, ఎలా తయారు చేయాలి అనేటువంటి దాని మీద ఈరోజు నేను మీకు టాపిక్ ఇవ్వబోతున్నాను. సో ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాస్పెక్ట్స్ అనేది లేకపోతే అసలు సేల్స్ జరగదండి. ఇది మన బిజినెస్ కి ప్రాణం. ఎనీథింగ్ ఏదైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే మీకు ముందుకు వెళ్ళాలి అంటే ప్రాస్పెక్ట్స్ అనేది మ్యాండేటరీ. మీరు ప్రపంచంలో ఉన్న ఏదైనా బిజినెస్ తీసుకోండి, ప్రాస్పెక్ట్ అంటే కొనే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే సేల్స్ ఎక్కడ జరుగుతాయి? నో ఛాన్స్ కదా. సో ప్రతి బిజినెస్ కి కూడా అది ప్రాణం. సో అంటే ప్రాస్పెక్ట్స్ అనేది మ్యాండేటరీ. సో దీనికి మరి దీన్ని జనరేషన్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అని చెప్పేసి అంటే ప్రాస్పెక్ట్ జనరేషన్ ప్రాసెస్ లో ఫస్ట్ వన్, ఈ ప్రాస్పెక్ట్స్ ని ఎలా తయారు చేయాలి అంటే మరి వీళ్ళని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ కొనేటువంటి వాళ్ళని ఎలా కనుగొనాలి అని చెప్పేసి అంటే మన యొక్క పర్సనల్ నెట్వర్క్ అంటే మన యొక్క వ్యక్తిగత పరిచయాలతోటి
సోర్స్ అన్నమాట. అంటే ఈ ప్రాస్పెక్ట్ ని జనరేట్ చేసేటువంటి ప్రాసెస్ లో సోర్స్ 1 ఏంటి అంటే వ్యక్తిగత పరిచయాలు. మీకు సొంతంగా ఉన్నటువంటి కాంటాక్ట్స్ తోటి, మీ వ్యక్తిగత పరిచయాలతోటి, మీ ఫోన్లో ఉన్నటువంటి డేటా కానివ్వండి, మీకు తెలిసినటువంటి వ్యక్తులు కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, సో మీకు మీ వ్యక్తిగతంగా మీతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, మీ పర్సనల్ నెట్వర్క్ లో ఉన్నటువంటి వ్యక్తులు, సో వాళ్ళని మనం ఒక 50 నుంచి ఒక 100 మందిని ఒక లిస్ట్ తయారు చేయాలి. సో మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క పాయింట్ ఇట్స్ వ్యాలిడ్ అండి. దయచేసి నోట్ చేసుకునే వాళ్ళంటే నోట్ చేసుకోవచ్చు. సో మీకు తెలిసిన ఒక 50 నుంచి 100 మందిని మీ ఫ్రెండ్స్ లిస్ట్ నుంచి తీస్తారా, ఫ్యామిలీ లిస్ట్ నుంచి తీస్తారా, మీ ఫోన్ నెంబర్స్ నుంచి తీస్తారా, మీకు ముఖ పరిచయం ఉండి మీకు తెలిసినటువంటి వాళ్ళని ఒక లిస్ట్, ఇది ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇది. సో అంటే వీళ్ళందరికీ కూడా ఏదైనా ఒక హెల్ప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం వెళ్ళాలి తప్ప సేల్స్ని ఫోర్స్ చేయొద్దు. అంటే సేల్ని ఇది తీసుకోండి అని చెప్పేసి ఫోర్స్ చేసే విధంగా మనం వెళ్ళొద్దు. సో ఇది ఫస్ట్ సోర్స్ మన ప్రాస్పెక్ట్ని జనరేట్ చేసేటువంటి భాగంలో. మరి సెకండ్ సోర్స్ ఏంటి? రిఫరల్స్. మన వ్యక్తిగత పరిచయం అయిపోయింది, తర్వాత రిఫరల్స్. మరి రిఫరల్స్ ఎవరిస్తారు అంటే సంతృప్తి చెందిన కస్టమర్ని, మీరు ఆల్రెడీ ప్రోడక్ట్ని ఎవరికైనా ఇచ్చారు, సో వాళ్ళు ఈ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పేసి మీకు అన్న వాళ్ళని, మీకు తెలిసిన ఇంకెవరైనా ఈ ప్రోడక్ట్ ఇష్టపడతారా, ఉన్నారా అని చెప్పేసి సెకండ్ సోర్స్ ఏంటి అంటే రిఫరల్స్ ద్వారా ఈ ప్రాస్పెక్ట్స్ తయారు చేయడం. ఫస్ట్ వన్ వ్యక్తిగత కాంటాక్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రిఫరల్స్. థర్డ్ సోర్స్ ఏంటి అంటే సోషల్ మీడియా. ఈరోజు అందరం కూడా ఇది ఒక బిగ్గెస్ట్ వెపన్ లాగా మనం యూజ్ చేస్తూ ఉన్నాము. గతంలో లేదు ఇది, ఇప్పుడు మనందరికీ అదృష్టం, అవకాశం అని చెప్పేసి చెప్పొచ్చు. సో హెల్త్ టిప్స్, ప్రొడక్ట్స్ షేర్, రిజల్ట్స్ కానీ, స్టోరీ షేరింగ్ కానీ, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా కొత్త కాంటాక్ట్స్ని ఎవరైతే ఆల్రెడీ చేస్తూ ఉన్నారో, వాట్సాప్ స్టేటసెస్ కానివ్వండి, ఫేస్బుక్లో పోస్ట్ చేయడం కానివ్వండి, ఇన్స్టాగ్రామ్స్ని యూజ్ చేస్తూ ఉన్నారో, వీటి ద్వారా కూడా మనం కొత్త కాంటాక్ట్స్ని క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. వాటిని కూడా మనం ప్రాస్పెక్ట్స్గా జనరేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత నెంబర్ 4 అంటే ఈవెంట్స్. అంటే ఏమైనా ఫంక్షన్స్ లేదా నెట్వర్కింగ్, మనకు తెలిసినటువంటి బయట సమూహాలలో మనం కలిసినప్పుడు, సో కమ్యూనిటీ మీటింగ్స్, తర్వాత హెల్త్ ఎగ్జిబిషన్స్, ఏదైనా ఎక్స్పోస్ కానివ్వండి, ఇలాంటి వాటికి అటెండ్ అయితే, సో అక్కడ మనం బిజినెస్ కార్డ్స్ తోటి లేదా శాంపిల్స్తో కనుక వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకొని మనం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రాస్పెక్ట్స్గా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మన బిజినెస్కి కావాల్సినటువంటి ఫస్ట్ మన సేల్స్ జరగాలంటే మనకు ప్రాస్పెక్ట్స్ కావాలి. సో ఆ ప్రాస్పెక్ట్స్ ఎక్కడి నుంచి మనం తయారు చేసుకుంటామంటే 4 విధానాల నుంచి మనం తయారు చేసుకుంటాం. ఒకటి మన వ్యక్తిగత కాంటాక్ట్స్ నుంచి, మనకు తెలిసినటువంటి వాళ్ళ నుంచి, లేదా సెకండ్ వచ్చేసి ఆల్రెడీ మనం గతంలో ఎవరికైనా ఏదైనా ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు అది బాగుంది అన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్స్ తీసుకుంటాం. సోషల్ మీడియా నుంచి, బయట ఫంక్షన్స్, మీటింగ్స్, వీటి నుంచి కూడా మనం ఇక్కడ ప్రాస్పెక్ట్స్ని జనరేట్ చేస్తాం. అయితే డైలీ హ్యాబిట్ అంటే ఎలా ఉండాలి అని చెప్పేసి అంటే రోజుకి 3 నుంచి ఒక 5 కొత్త కాంటాక్ట్స్ని కలవాలి ప్రతిరోజు. అంటే మీ యొక్క ప్రాస్పెక్ట్స్ బుక్, ఇప్పటి వరకు లేని వాళ్ళు ఒక నోట్బుక్ కానీ, మీరు టెక్నికల్గా బాగా ఉన్నారు, ఎక్స్పర్ట్ అంటే ఒక ఎక్సెల్ షీట్ కానీ ఓపెన్ చేసి, సో దాంట్లో కొత్త వాళ్ళని ఎవరినైతే కలుస్తారు, అంటే ఈ ప్రాస్పెక్ట్స్ అనేటువంటిది నిరంతర ప్రక్రియ అండి. అంటే ఏదో ఒక 50 మంది పేరు రాసేసి ఇది అయిపోయింది అని చెప్పేసి అనడానికి కాదు. అంటే ప్రతి నిత్యం దీంట్లో మీరు ప్రాస్పెక్ట్స్ని, అంటే కొత్త వాళ్ళని యాడ్ చేస్తూ ఉండాలి. అంటే మీకు ఏ రోజు కూడా నేను ఎవరితో మాట్లాడాలి అనేటువంటి ఇది రాకూడదు. అంటే నా దగ్గర ప్రాస్పెక్ట్స్ లేవు అనేటువంటి కోణంలో మీరు వచ్చారు అంటే యు ఆర్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్. సో అంటే ప్రతి నిత్యం మనం రోజు మార్కెట్లోకి వెళ్తూ ఉంటాం, రోజు కలుస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు కొత్త కాంటాక్ట్స్ని కలుస్తూ ఉండాలి. మరి కొత్త కాంటాక్ట్స్ని మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ పరిచయాలతోటి ఒకసారి రాయగలుగుతాం. మరి కొత్త కాంటాక్ట్స్ డైలీ ఎలా జనరేట్ అవుతాయి అంటే రిఫరల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, బయట ఫంక్షన్స్, మీటింగ్స్, వీటి ద్వారా మనకు ఎవ్రీడే అనేటువంటిది కొత్త కాంటాక్ట్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. సో మీరు చూడొచ్చు, ఏ కంపెనీ అయినా, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా, ఈవెన్ రియల్ ఎస్టేట్ కానీ వీళ్ళు కానీ ప్రతిరోజు మార్కెటింగ్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒకసారి ఒక సేల్ వచ్చింది కదా అని చెప్పేసి ఆగరు అక్కడ. అంటే ప్రతి నిత్యం వాళ్ళకు కొత్త ప్రాస్పెక్ట్స్ కావాలి. ఎందుకంటే ఈ సేల్ క్లోజ్ అయింది, మరి నెక్స్ట్ సో మళ్ళీ ఇంకొకటి కావాలి. సో దానికోసం ఇలా
ప్రాస్పెక్ట్ ట్రాకర్ని ప్రతి ఒక్కరు కూడా తయారు చేసుకొని దాంట్లో ఈరోజు నేను ఒక XYZ ఒక రాము, తర్వాత ఒక వెంకట్, ఒక శంకర్ అనేటువంటి వ్యక్తిని నేను కలిశాను అనేటువంటి ఒక 3 పేర్లు కొత్త ఏదైతే ఉంటాయో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ పేరుతోటి మీ ప్రాస్పెక్ట్లో యాడ్ చేసుకోండి. సో ఇది ఒక డైలీ హ్యాబిట్ లాగా మనం తయారు చేసుకోవాలి. అంటే ఈ ప్రాస్పెక్ట్ జనరేషన్ ప్రాసెస్లో మనం ప్రాస్పెక్ట్స్ని తయారు చేసుకుంటూ వాటిని ట్రాక్ చేసుకునేటువంటి ఒక విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఇది ప్రాస్పెక్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో సింపుల్ స్టెప్స్. ప్రాస్పెక్ట్ అంటే బిజినెస్కి ప్రాస్పెక్ట్ అనేది ప్రాణం. అంటే బిజినెస్ చేయాలి, సేల్స్ చేయాలి అంటే ప్రాస్పెక్ట్స్ అనేది మ్యాండేటరీ. ఆ ప్రాస్పెక్ట్స్ని ఎలా జనరేట్ చేయాలనేటువంటిది ఈజీ వేలో మనం ఇక్కడ చెప్పాం. సో మరి ప్రాస్పెక్ట్ జనరేట్ అయింది తర్వాత ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఇట్స్ అ ప్రాసెస్. అంటే ఎవ్రీథింగ్ సేల్స్ అనగానే జస్ట్ లైక్ అలా రాదు. సేల్స్ కూడా ఒక సిస్టమేటిక్ ఒక ప్రాసెస్ తోటి జరిగితేనే సేల్స్ అనేవి వస్తాయి. కొంతమంది మాత్రమే ఎందుకు ముందుకు వెళ్ళగలుగుతున్నారు, కొంతమంది వెళ్ళలేకపోతున్నారంటే ఈ ప్రాసెస్ని ఎవరైతే అవపోసన పడతారో వాళ్ళకు ఈజీగా సేల్స్ అనేవి చేయగలుగుతూ ఉంటారు. అంటే ఇది కూడా ఒక లెర్నింగ్ స్కిల్ లాంటిదే. సేల్స్ కూడా ఒక స్కిల్స్, దీనికి కూడా ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ సేల్స్ ప్రాసెస్ అండి, ప్రాస్పెక్ట్స్కి ఎలా అయితే ఒక ప్రాసెస్ని మనం చెప్పామో ఈ సేల్స్ కూడా ప్రాసెస్ ఉంటుంది. సో ఈ స్టెప్స్ మీరు పాటిస్తే, ఈ సేల్స్ ప్రాసెస్లో ఈ స్టెప్స్ని పాటిస్తే సేల్స్లో మీరు పక్కా ముందుకు వెళ్ళగలుగుతారు. మరి ఎంతమంది ఎస్ మేము వాటిని తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్నారు? ఒక్కసారి జస్ట్ రైజ్ అప్ యువర్ హ్యాండ్స్. ఎస్ మేము సేల్స్ ప్రాసెస్ని తెలుసుకోవడానికి విల్లింగ్ ఉన్నాము అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్రేట్, వండర్ఫుల్. సో ఏంటి మరి సేల్స్ ప్రాసెస్ అని చెప్పి చూసినట్లయితే ఫస్ట్ స్టెప్ నెంబర్ 1 దీంట్లో కూడా ప్రాసెస్ ఉందండి. సరైన వ్యక్తిని గుర్తించండి. సో సరైన వ్యక్తిని ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఆల్రెడీ మీరు ప్రాస్పెక్ట్స్ని తయారు చేశారు. ప్రాస్పెక్ట్స్ని తయారు చేస్తే సగం జాబ్ మీద అయిపోయినట్లేనండి. సో అయితే దాంట్లో స్టెప్ నెంబర్ 1 సరైన వ్యక్తిని గుర్తించండి. అంటే మీ ప్రొడక్ట్ ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది అని ఆలోచించండి. మీ యొక్క టైంని వేస్ట్ కాకుండా సరైన ప్రాస్పెక్ట్ పైన మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ కూడా మళ్ళీ ఇది ప్రాస్పెక్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీరు ప్రాస్పెక్ట్ ఎంత ఎఫెక్టివ్గా పర్ఫెక్ట్గా చేస్తే మీకు ఇక్కడ సేల్స్లో అది అంత హెల్ప్ అవుతుంది. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ ప్రొడక్ట్ వీళ్ళకి చెప్పడం తోటి కరెక్టేనా అనేటువంటిది మీరు చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు సరైన వ్యక్తిని గుర్తించడం అంటే ఆయన యొక్క ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ కానీ, ఆయన యొక్క ప్యాటర్న్, ఆయన యొక్క లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మీకు తెలుసుంటాయి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు సో అతనికి ఆదాయం ఎంత వస్తుంది, అలాగే అతనికి బిజినెస్లో ఉన్నాడా, జాబ్లో ఉన్నాడా, తర్వాత ఆయన యొక్క ఇంట్రెస్ట్ అంటే ప్యాషన్ ఏంటి, అంటే పలానా దాని మీద ఆయనకు ఎక్కువ ఇంట్రెస్ట్, అంటే హెల్త్ మీద ఎక్కువ క్రేజ్ ఉంది, లేదా స్కిన్ కేర్ మీద ఎక్కువ క్రేజ్ ఉంది, లేదా ఫినాన్షియల్గా ఎక్కువ సంపాదించాలి అని చెప్పేసేటువంటి ఒక ఆలోచన, ఆశయం ఉన్నటువంటి వ్యక్తి. సో వీటన్నిటిని మీరు ఎనలైజ్ చేసుకోండి మొదటగా. అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం ఫస్ట్ మనం మైండ్లోకి తీసుకోవాలి. సో దానికి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఈయనకి ఇది ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి. వీటిల్లో దేనికి సెట్ కాడు అని చెప్పేసి అంటే మీరు అక్కడ టైం వేస్ట్ చేసుకుంటున్నట్టే, దయచేసి అక్కడి నుంచి స్కిప్ చేసేయండి. ఇది స్టెప్ నెంబర్ 1 సేల్స్ ప్రాసెస్లో. నెంబర్ 2 వ్యక్తిని గుర్తించిన తర్వాత మరి ఏం చేయాలి? ఎస్ ఒక వ్యక్తి ఫైండ్ అవుట్ అయ్యాడు, ఈయన తీసుకుంటాడు, ఈయనకి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన మీకు వచ్చింది. తర్వాత నమ్మకం కల్పించండి. వెంటనే అమ్మకం కాదు, నమ్మకం తర్వాత అమ్మకం. సో ఫ్రెండ్లీగా మాట్లాడండి. కామన్ ఇంట్రెస్ట్ అంటే మీరిద్దరు మాట్లాడుతున్నప్పుడు ఇద్దరికి ఉన్నటువంటి కామన్ అభిరుచులు, అంటే నాకు పలాంది ఇష్టం అంటే మీరు అక్కడ కొంత నాలెడ్జ్ దానికి ఉన్నట్లయితే వాటితో కనెక్ట్ కావడానికి స్టార్ట్ చేయండి. వెంటనే కలవగానే ఇమీడియట్లీ ఇది ఉంది పలాంది, వెంటనే నేను సేల్ చేయడానికి వచ్చాను అనేటువంటి భావన వ్యక్తపరచవాకండి. దిస్ ఇస్ ద ప్రాసెస్. అంటే ఇది ఒక ఆర్ట్. సో ఇది మీరు వెళ్తున్నటువంటి క్రమంలో నేర్చుకుంటా ఉంటారు. ఫస్ట్ ఫ్రెండ్లీగా క్యాజువల్ టాపిక్స్ని డిస్కస్ చేస్తూ సో ఏంటి ఇదని చెప్పేసి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి, జనరల్ టాపిక్స్ ఏదైనా ఉంటే క్యాజువల్గా పలానా దగ్గరికి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి ఇది అంటే జనరల్ టాపిక్స్ని డిస్కస్ చేస్తూ ఆయన యొక్క ఇంట్రెస్ట్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. దాని తర్వాత
వెంటనే సేల్స్ టాపిక్ అనేది మొదలు పెట్టదు. ఫస్ట్ ఇది నమ్మకం కల్పించాలి. అంటే మీరు ఒక జనరల్గా అప్రోచ్ అయ్యేటువంటి క్యాజువల్గా వచ్చినటువంటి ఒక పర్సన్ లాగా వాళ్ళకి అనిపించాలి. తర్వాత థర్డ్ స్టెప్, వాళ్ళ యొక్క అవసరాన్ని తెలుసుకోండి. వాళ్ళకి ఏమి అవసరం ఉంది, వాళ్ళ యొక్క నీడ్ ఏంటి అనేటువంటిది తెలుసుకోండి. ఎలా? కొన్ని ప్రశ్నలు అంటే జనరల్గా మీరు సాధారణంగా లేడీస్ అనుకోండి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఏం వాడతారు అంటే మీ స్కిన్ కేర్ గురించి ఏం యూజ్ చేస్తారు. తర్వాత జెంట్స్ కొంచెం ఏజ్డ్ పీపుల్ ఉన్నారు, మీరు హెల్త్ బాగుండడానికి ఆల్రెడీ ఫిట్గా ఉన్నారు, ఏం చేస్తూ ఉంటారు అంటే ఆయన సంథింగ్ నేను వాకింగ్ చేస్తాను, ఫుడ్ ఇది తీసుకుంటాను ఇదని చెప్పేసి చెప్తా ఉంటారు. లేదు అంటే నేను యోగా చేస్తాను, సంథింగ్ ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సో ఇలా వాళ్ళని జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది అంటే మనం వినడం ఎక్కువ ఉండాలి ఇక్కడ. మనమే మాట్లాడుతూ మొత్తం వాళ్ళకు అవకాశం లేకుండా చేస్తే అక్కడ మీకు సేల్స్ క్లోజ్ అయ్యేటువంటి, అక్కడ ర్యాపో క్రియేట్ అయ్యేటువంటి అవకాశం తగ్గుతుంది. ఎందుకు అంటే మీకు తెలిసింది ప్రతి ఒక్కరికి చెప్పడం కంటే ముందు అవతలి వ్యక్తుల నుంచి మీరు వినడం అనేది నేర్చుకున్నప్పుడు, మీరు మాట్లాడడం తక్కువ ఉండి వినడం ఎక్కువగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇది థర్డ్ స్టెప్. తర్వాత మరి ఫోర్త్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పాడు, సరైన వ్యక్తిని ఐడెంటిఫై చేశారు, ఆయనతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు, తర్వాత ఆయన యొక్క అవసరాన్ని తెలుసుకున్నారు, నమ్మకం అంతా కూడా అయిపోయింది. సొల్యూషన్ని ప్రజెంట్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ అంతా మీకు వచ్చింది కదా, సొల్యూషన్ని ప్రజెంట్ చేయండి. వాళ్ళ అవసరానికి వాళ్ళకు ఏ ప్రొడక్ట్ ఫిట్ అవుతుందో సింపుల్గా, మరీ టెక్నికల్గా అవసరం లేదు, కండిషన్ని బట్టి అంటే మీకు నాలెడ్జ్ ఉండాలి, బట్ మీ నాలెడ్జ్ని అంతా కూడా అవతల వాళ్ళకు రుద్దడానికి ప్రయత్నించకండి. అవతల వ్యక్తుల యొక్క సిచ్యువేషన్ని బట్టి, అవతల వ్యక్తులకి ఎక్కడ ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది, లేమెన్ అంటే ఈజీగా చెప్తే తెలిసిపోతుందా, ఒక అన్ఎడ్యుకేటెడ్ ఆయనకి ఎలా చెప్పాలి అనేటువంటి విధంగా ఒక ప్రోడక్ట్ని ఆ విధంగా ఆయనకు సింపుల్గా ఆయనకు అర్థమయ్యేటువంటి భాషలో వివరించండి. అంటే వాళ్ళ అవసరానికి అది ఏ విధంగా ఫిట్ అవుతుంది, అలాగే వాళ్ళకి ఏ భాషలో వాళ్ళకి ఈజీగా సో అనేది చెప్పండి. తర్వాత సందేహాలు, అభ్యంతరాలు, వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా డౌట్స్ కానివ్వండి, క్వశ్చన్స్ కానివ్వండి, అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయండి. అంటే మీరు ఇది చెప్పినప్పుడు సంథింగ్ వాళ్ళు XYZ ఏదైనా చెప్పొచ్చు, వాళ్ళు ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పేసి కామన్గా చెప్తా ఉంటారు. మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా చెప్పగానే ఆ కంపెనీ వచ్చింది అట్లా చెప్పారు, ఈ కంపెనీ వచ్చింది ఇట్లా చెప్పారు ఇదని చెప్పేసి మార్కెట్లో ఇది కామన్, ఇది ఓపెన్ కామన్ వర్డ్. అంటే ప్రతి ఒక్కరు నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. మరి సందేహాలు, అభ్యంతరాలని క్లియర్ ఎలా చేయాలి వాళ్ళు చెప్పినప్పుడు సింపుల్గా ఫస్టే వాళ్ళని డిపెండ్ చేయడానికి ట్రై చేయబాకండి. అలా కాదు మా కంపెనీ ఇలా ఇదని చెప్పేసి ఎమ్మటే అంటే అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళొద్దండి. ఎస్ అంటే వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. అవునండి కరెక్టే మీరు చెప్పింది, మార్కెట్లో ఇలానే ఉంది, అందరు కూడా మొదట ఎవరైతే స్టార్ట్ చేయరో వాళ్ళకి ఇలానే అనిపిస్తుంది, అది సహజం అని చెప్పేసి ఇలాంటి పదాలతోటి మీరు మొదలు పెట్టండి. అంటే వాళ్ళ ఒపీనియన్ని మీరు రెస్పెక్ట్ చేస్తున్నట్లు అక్కడ. అంతేగాని వాళ్ళు ఒక ఇప్పటి వరకు మీరు కలవనంత వరకు వాళ్ళు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ తోటి ఒక సొసైటీలో ఒక దాంట్లో వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకు తెలిసినటువంటి దాన్ని మీకు వ్యక్తపరిచినప్పుడు యు రెస్పెక్ట్ దట్. ఓకే, వాళ్ళు ఏ కంపెనీ గురించి చెప్పినా, ఈవెన్ ఇండస్ట్రీ గురించి నెగిటివ్ చెప్పినా, ఇంకేం చెప్పినా సరే కరెక్టే, చాలా మందికి ఈ భావన ఉంది, ఇక్కడ కూడా మేము వెళ్తున్నప్పుడు చాలా మంది దగ్గర ఈ మాట వింటా ఉన్నాము, కానీ కొంత యూజ్ చేసిన తర్వాత వాళ్ళలో మార్పు వచ్చింది అనేటువంటి దానికి మీరు ప్రూఫ్స్ ఇవ్వండి, టెస్టిమోనియల్స్ చెప్పండి. ఫలానా వ్యక్తికి ఇలా అంటే ఆయన కూడా ఇలా యూజ్ చేశాడు, సో అండ్ సో ఈ ప్రాబ్లం నుంచి రిలీఫ్ అయ్యాడు, తర్వాత నేను కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, చాలా బాగుంది, మా ఇంట్లో కూడా నేను కూడా మొదట మీలానే అనుకున్నాను అనేటువంటి భావనని వ్యక్తపరచండి. అంటే ఆయన అనుకునేది నిజమే, కాకపోతే దాన్ని మీరు కూడా ఫీల్ అయ్యారు, ఇది వాడిన తర్వాత ఆ అభిప్రాయం తప్పు అనేటువంటి భావనని సున్నితంగా వ్యక్తపరచండి. సో తర్వాత క్లోజ్ చేయండి. దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. సో క్లోజింగ్ ఏంటి? క్లోజింగ్ అని చెప్పేసి అంటే స్క్రీన్ పైన దయచేసి ఎవరు రాస్తా ఉన్నారు, సో క్లోజింగ్ ఇప్పుడు 5 పేజెస్ అయిపోయినాయి, డిఫరెంట్గా మనం ఒక్కొక్క స్టెప్ని క్రాస్ చేసుకుంటూ వచ్చాం. క్లోజ్ చేయండి. సో ఏంటి క్లోజింగ్? క్లియర్గా అడగండి.
సో మీరు ఇదంతా చెప్పిన తర్వాత ఆయన ఒక సిచ్యువేషన్ బట్టి మీకు అక్కడ అర్థమవుతుంది. అంటే ఏంటి, ఎలా ఉంది, ఎలా మీ కన్వర్సేషన్ సాగిందని చెప్పేసి. మీకు రిజిస్ట్రేషన్ చేయాలా, మీ ఫస్ట్ ఆర్డర్ చేయమంటారా, పాజిటివ్గా ప్రెషర్ లేకుండా అడగండి. ఇంక నేను వచ్చాను ఇంతసేపు చెప్పాను మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనేటువంటిది కాకుండా ఒక పాజిటివ్ అప్రోచ్. మరి ఏం ప్రోడక్ట్ ఇవ్వమంటారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం ఏదైతే ప్యాకేజెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నామో సో దాని గురించి ఇక్కడ మీరు ఆ ప్లేస్లో ఆ ప్యాకేజీని పెట్టుకొని పూర్తి స్థాయిలో చూపించిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేయించిన తర్వాత మరి ఇది మీకు నేను ఒక సెట్ తీసుకొని రమ్మంటారా, చేయమంటారా అని చెప్పేసి, లేదా జస్ట్ నా దగ్గర ఒకటైతే రెడీగా ఉంది మీకు ఇమీడియట్లీ కావాలంటే ఇస్తాను, లేకపోతే మళ్ళీ కొంత టైం పడుతుంది, ఆల్రెడీ పక్కన వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు అని చెప్పేసి కొంత మీరు క్యూరియాసిటీని డెవలప్ చేసే విధంగా అక్కడ ఇచ్చేయాలి. క్లోజింగ్లో ఎలా ఉండాలి అంటే నేను ఇది మిస్ అవుతున్నాను అనేటువంటి భావన వాళ్ళకు కలిగియాలి. అంటే దీన్నే ఫియర్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటారు మొత్తం సేల్స్లో. అంటే నేను ఇది ఈ క్షణాన్ని మిస్ అయితే నేను ఏదో కోల్పోతున్నాను అనేటువంటి ఒక భావన ఎప్పుడైతే వాళ్ళకు కలుగుతుందో వాళ్ళు సేల్స్ని క్లోజ్ చేయడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో ఇది క్లోజింగ్ స్టెప్. తర్వాత నెంబర్ 7 స్టెప్ ఏంటి అంటే ఫాలో అప్. దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రతి సేల్స్కి ప్రాస్పెక్ట్స్ ఎంత అవసరమో ఆ ప్రాస్పెక్ట్స్ని ఫాలో అప్ చేయడం కూడా అంతే అవసరం. సో ఫాలో అప్ ఏంటి, కొనుగోలు తర్వాత ఈవెన్ మీరు ఇదంతా చెప్పిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఆన్సర్ ఎస్ రావచ్చు, నో రావచ్చు, లేదా నెక్స్ట్ వీక్ తీసుకుంటాను, నెక్స్ట్ మంత్ తీసుకుంటాను, ఫస్ట్ వీక్లో శాలరీ వచ్చినాక తీసుకుంటాను అనేటువంటి ఏదైనా సరే వ్యక్తపరచవచ్చు. సో ఐదర్ పర్చేజ్ చేసిన తర్వాత కూడా ఆయన్ని ఫాలో అప్ చేయండి, ఎందుకంటే ఒక ప్రోడక్ట్ తోటి మనం ఆగం. తర్వాత పర్చేజ్ చేయలేదు బట్ ఇంట్రెస్ట్ ఉన్నాడు, నెక్స్ట్ వీక్ తీసుకుంటాడు అని చెప్పేసి అంటే అక్కడ కూడా ఆయన్ని ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మంత్ తీసుకుంటున్నాడు అక్కడ కూడా ఫాలో అప్ చేయండి. సో మీ యొక్క ప్రాస్పెక్ట్ ట్రాకర్లో ఆయన పేరు తర్వాత ఒక 2-3 కాలమ్స్ రిమార్క్స్కి పెట్టుకొని ఏం జరుగుతుంది మీరు అతన్ని కలిసినప్పుడు. ఇంట్రెస్ట్ ఉన్నాడు క్యాండిడేట్ బట్ నెక్స్ట్ వీక్ అంటున్నాడు, రాసుకోండి నెక్స్ట్ వీక్ ఫాలో అప్ అని చెప్పేసి ఏ డేట్ చెప్తాడో ఆ డేట్ రాసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ విధిగా ఫాలో అప్ చేయడం అనేది ఇంపార్టెంట్. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్యాకేజ్ని ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్నాం. మీరు ఒక వ్యక్తిని ఈరోజు 12వ తారీఖు 12th కలిశారు. సో ఆ వ్యక్తి ఒక ఎంప్లాయీ, ఆయనకు శాలరీ బేస్డ్ 10వ తారీఖు వరకే ఆయనకు ఉన్నటువంటి అన్ని కూడా అయిపోతూ ఉన్నాయి. బట్ ఈజ్ అ ఇంట్రెస్టెడ్ పర్సన్. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయనకు బాగా అనిపించింది. సో ఆయన ఒకటే చెప్తాడు, సో నేను నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత తీసుకుంటాను, ఈ మంత్ ఆల్రెడీ నాకు కమిట్మెంట్స్ అయిపోయినాయి అని చెప్పేసి అంటాడు. సో అక్కడ మీరు ఎలాంటి హెసిటేట్ కావద్దు. ఎందుకు అంటే మీరు చేసేటువంటిది ఇది నిరంతర ప్రక్రియ. ఈ ఒక్క నెలతోటే అయిపోవట్లేదు, నెక్స్ట్ మంత్ కూడా మీకు కావాలి, ఆ నెక్స్ట్ మంత్ కూడా కావాలి. సో హ్యాపీగా ఆయన చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసి షూర్ సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడ మీరు చేయాల్సినటువంటి టెక్నిక్ ఏంటి అంటే ఇక్కడ మనం ఒక ప్యాకేజీని సుమారు ఒక 4,500 నుంచి 5,000 రూపాయల మధ్యలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం కాబట్టి ఇంత వర్త్ మీకు ఇప్పుడు ఇబ్బంది అనిపిస్తే ఈ టైం బీయింగ్ మీరు ఈ ప్రోడక్ట్ని ఎక్స్పీరియన్స్ చేసేటువంటి ఇంకొక ఐడియా నా దగ్గర ఉంది అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి ఈజీగా ఒక టూత్ పేస్ట్ బ్రష్ అంటే ఒక 300 రూపీస్లో మీరు క్లోజ్ అయ్యేటువంటి ఒక టెక్నిక్ని యూజ్ చేసి సార్ ఈ టైం బీయింగ్ మీకు కూడా దీని మీద ఒక అవగాహన వస్తుంది, ఒక నాలెడ్జ్ వస్తుంది, నిజంగా మీరు నెక్స్ట్ టైం తీసుకునేంత వరకు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్ళొచ్చు, ఇది మీరు తీసుకొని యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈజీగా 4,500 ఏం కాదు 300 రూపీస్లో మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని అక్కడ ఇవ్వండి. సో దాంతో ఏంటంటే ఫర్దర్గా కంటిన్యూషన్ కావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఇది కంప్లీట్ సేల్స్ ప్రాసెస్ అంటే 7 స్టెప్ ప్రాసెస్. ఇది ప్రాస్పెక్ట్ జనరేషన్, తర్వాత సేల్స్ ప్రాసెస్. ఫస్ట్ సేల్స్ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ ఒకసారి నేను మళ్ళీ ఐఎమ్ జస్ట్ షోయింగ్. సరైన వ్యక్తిని గుర్తించండి, ఇది ఎవరికి సూట్ అవుతుంది అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం వేస్ట్ కాకుండా వాళ్ళ మీద ఫోకస్ చేయాలి, నమ్మకం కల్పించాలి, డైరెక్ట్గా ఒకేసారి బిజినెస్ అటాక్ చేయకుండా ఫ్రెండ్లీగా వెళ్తూ కామన్ ఇంట్రెస్ట్ మనం ఇచ్చేస్తూ తర్వాత అవసరం వాళ్ళకు ఉన్నటువంటి నీడ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి సొల్యూషన్ని ప్రజెంట్ చేయండి, అంటే వాళ్ళ అవసరానికి ఇది ఏ విధంగా ఫిట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేయండి.
అది కూడా చాలా పాజిటివ్ వేలో, అపోజిట్గా నెగిటివ్గా మాదే గొప్ప అని చెప్పి కాకుండా ఓపెన్ ఒపీనియన్ లాగా చేయండి, సేల్స్ క్లోజ్ చేయండి. సో సున్నితంగా వాళ్ళని ఒక ఫియర్ ఫ్యాక్టర్, అంటే ఇది నేను ఈ క్షణాన మిస్ అవుతే నేను ఏదో కోల్పోతున్నటువంటి భావనని కల్పియండి, ఫాలో అప్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ కంప్లీట్ సేల్స్ ప్రాసెస్. అంటే ఈ విధానంలో కాకుండా కూడా మీకు కొన్ని సేల్స్ రావచ్చు, బట్ కంటిన్యూగా మీకు రావాలి అంటే దిస్ ఈజ్ ద ప్రొసీజర్. అంటే మనకు తెలిసిన క్లోజ్ ఉన్నటువంటి వాళ్ళు ఇవేం చెప్పకుండా కూడా డైరెక్ట్ చెప్పగానే కూడా తీసుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఎ జెన్యూన్ సేల్. ఈ ప్రాసెస్లో ఎప్పుడైతే వెళ్తారో మీరు సేల్ని క్రియేట్ చేసుకునేటువంటి టాలెంట్ మీకు అనేది రావడం జరుగుతుంది. సో మరి ఇక్కడ అసలు సేల్స్ ఏంటి అని చెప్పేసి అంటే, ఒక ఉత్పత్తిని లేదా ఒక సర్వీస్ని కస్టమర్కు అమ్మి డబ్బు పొందడం అనేది ఇట్స్ ఎ సేల్. ఇక్కడ సేల్ ఏంటి, అక్కడ యొక్క స్టేటస్ ఏంటి అంటే డీల్ పూర్తయింది, కస్టమర్ అనేటువంటిది ఆ ప్రోడక్ట్ని కొనుగోలు చేశాడు, ఆర్డర్ తీసుకున్నాం, ఇది ఒక సేల్. జనరల్గా సేల్ మీన్స్ ప్రోడక్ట్ని అమ్మి డబ్బు తీసుకోవడం, ఆ డీల్ని క్లోజ్ చేయడం, దట్ ఈస్ ద సేల్. మరి ప్రాస్పెక్ట్స్ ఏంటి అంటే ఫ్యూచర్ సంభావ్య కస్టమర్స్, అంటే ఫ్యూచర్ బయర్స్ వీళ్ళు, అంటే భవిష్యత్తు వినియోగదారులు అని చెప్పేసి ఇక్కడ మనకు అర్థం. భవిష్యత్తులో మన ఉత్పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ప్రాస్పెక్ట్. సేల్స్ మీన్స్ ఆల్రెడీ మన యొక్క ప్రోడక్ట్ని తీసుకొని మనకు డబ్బు ఇచ్చినటువంటిది, ఇట్స్ ఎ సేల్. బట్ ప్రాస్పెక్ట్ అనేటువంటిది ఫ్యూచర్లో కొనేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు. అంటే వీళ్ళ యొక్క స్టేటస్ ఏంటి, వీళ్ళు ఇంకా కొనుగోలు చేయలేదు బట్ ఇంట్రెస్టెడ్. సో మీకు ఎవరైనా ఒక పర్సన్ కలిశాడు, మీరు ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు కలిశాడు, లేదా ఎక్కడైనా ఒక పర్సన్ ఏదైనా ఒక వస్తువు గురించి అప్రోచ్ అయ్యాడు, సో మీరు ఇమ్మీడియట్లీ కొనరు అది, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అప్పుడు మీరు చూపించే ఇంట్రెస్ట్ని బట్టి ఆయన మీకు ఫాలో అప్ చేస్తూ ఉంటాడు. సార్ మీరు ఇది ఇంట్రెస్ట్ చూపించారు కదా, మరి తీసుకుంటారా, ఈ వీక్ రమ్మంటారా అనగానే వాళ్ళు ఇమ్మీడియట్లీ ఇప్పుడు కాదండి అంటే మరి ఎప్పుడు తీసుకుంటారు, నెక్స్ట్ వీక్ కాల్ చేయమంటారా అని చెప్పేసి ఇలా ఒక ఫాలో అప్ ప్రాసెస్ని మనం క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ వ్యక్తి ఇంకా ఆర్డర్ చేయలేదు కానీ మంచి ప్రాస్పెక్ట్. సో ఇది సేల్స్ అండ్ ప్రాస్పెక్ట్స్. సో ఈ ఆర్డర్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అంటే, ఫస్ట్ ప్రాస్పెక్ట్ అంటే మనం టార్గెట్ చేసి ఇంకా కొనుగోలు చేయని ఆసక్తి ఉండేటువంటి వ్యక్తే ప్రాస్పెక్ట్. ఆసక్తి లేనటువంటి వ్యక్తిని ప్రాస్పెక్ట్ చేసుకుంటూ ఉపయోగం లేదండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. సెకండ్ సేల్స్, ఆ ప్రాస్పెక్ట్ ని మనం కన్విన్స్ చేసి ఆయన ఉత్పత్తి కొనుగోలు చేసిన తర్వాత జరిగే అమ్మకమే సేల్స్. సో సింపుల్ ఫార్ములా ఏంటి అంటే, ఫస్ట్ ప్రాస్పెక్ట్స్, తర్వాత ప్రాస్పెక్ట్స్ నుంచి సేల్స్ కన్వర్షన్, ఆ సేల్స్ నుంచి రిపీట్ సేల్స్, మళ్ళీ తర్వాత సేల్స్ చేసినటువంటి వాళ్ళ దగ్గర నుంచి రెఫరల్స్ తీసుకోవడం. దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా. అంటే ఇక్కడ ఒకటే ఏంటి అంటే, ప్రాస్పెక్ట్స్ అనేటువంటిది గుండెకాయ లాంటిది, ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ద బిజినెస్, ఎనీ బిజినెస్. ప్రాస్పెక్ట్స్ లేకపోతే సేల్స్ అనేటువంటివి జరగవు. మీరు ఇలా చెప్తే బాగా గుర్తుంచుకుంటారు. సో ఇక్కడ ఒకటే, ముందు విత్తనం, విత్తనం అనేది ఇట్స్ అ ప్రాస్పెక్ట్, తర్వాత పండు అనేటువంటిది ఇట్స్ ఎ సేల్. అంటే విత్తనం వేసి తర్వాత మనం ఫ్రూట్ ని తీయడం అనేటువంటిది, ప్రాస్పెక్ట్స్ ని వేసి సేల్ ని చేయడం అనేటువంటిది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సేల్స్ ప్రాసెస్ అండ్ ప్రాస్పెక్ట్ జనరేషన్ ప్రాసెస్ అండి. హోప్ ఇది మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. గతంలో కంటే కూడా ఇప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం మీరు వెళ్తారు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ మై సైడ్ ప్రెజెంటేషన్, సేల్స్ ప్రాసెస్ దాని గురించి. సో నెక్స్ట్ ఐఎమ్ ఇన్వైటింగ్ మిస్టర్ శంకర్ గారు. ఎస్ సార్. ఎస్ శ్యామ్ గారు, ఒక్కసారి నా ల్యాప్టాప్ కి కోహోస్ట్ ఇవ్వండి సార్ ప్లీజ్. వన్ ఏం సెకండ్, గ్రూప్. వన్ సెకండ్.